వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీధర్ పాటిబండ్ల. నేను పుట్టిన ఊరు కంతేరు, నాగార్జున యూనివర్సిటీకి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ అంతా కూడాను నేను కంప్లీట్ చేసినంత కూడాను గుంటూరులో కంప్లీట్ చేశాను. సో నా డిగ్రీ వచ్చేసి హిందూ కాలేజ్లో కంప్లీట్ చేశాను. అండ్ నా మాస్టర్స్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ టీజేపీఎస్లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ మళ్ళీ అక్కడే గుంటూరులోనే లెక్చరర్గా వర్క్ చేశాను నేను. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ మళ్ళీ హైదరాబాద్లో వర్క్ చేసి 2002లో యూఎస్ వెళ్ళాను నేను. సో దట్ ఈస్ మై జర్నీ. 2002 అంటే ఆల్మోస్ట్ అబౌట్ 23 ఇయర్స్ అయింది నేను యూఎస్ వెళ్ళి. సో 23 ఇయర్స్లో ఆల్మోస్ట్ అబౌట్ 10 ఇయర్స్ నేను ఎంప్లాయీ కింద వర్క్ చేశాను వేరే ఎంప్లాయర్ దగ్గర. అండ్ 2012 నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్డ్ క్యాస్టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ గ్రూప్. rather than starting అనే కంటే కూడాను it is started by my current partner Suresh Katamreddy. So he started the company in 2007. So నేను 2012లో I partnered up with Suresh Katamreddy. About 13 plus 14 years of journey between me and Suresh. We started the company with zero, but ఈ రోజున ఆల్మోస్ట్ అబౌట్ $160 million టర్నోవర్ ఉన్న కంపెనీ కింద దాన్ని గ్రో చేసాము లాస్ట్ 13 to 14 ఇయర్స్లో. And we are probably the biggest company in terms of numbers in Houston marketలో అని చెప్పగలను నేను. అండ్ మాకు ఆల్మోస్ట్ 3 రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి టెక్నాలజీ కంపెనీకి. స్టాఫింగ్ రెవెన్యూ స్ట్రీమ్ ఒకటి, నెక్స్ట్ సర్వీసెస్ రెవెన్యూ స్ట్రీమ్ ఒకటి, అండ్ ఫైనల్గా ప్రోడక్ట్ రెవెన్యూ స్ట్రీమ్. సో జనరల్గా లోకల్ ఇండియన్ కంపెనీస్ యూఎస్ మార్కెట్లో మీరు తీసుకున్నట్లయితే కనుక జనరల్గా ఓన్లీ స్టాఫింగ్ రెవెన్యూ స్ట్రీమ్ ఒకటే ఉంటుంది. అండ్ వీ వర్ ఏబుల్ టు గ్రో ద బిజినెస్ నాట్ ఓన్లీ ఇంటూ స్టాఫింగ్ బట్ స్టాఫింగ్ నుంచి సర్వీసెస్కి అండ్ సర్వీసెస్ నుంచి ఎవెన్చువల్లీ ప్రోడక్ట్ కింద కూడా కన్వర్ట్ చేసినాము. అండ్ అట్లా చేస్తా దాంట్లో వచ్చిన మనీ అంతా కూడాను అబౌట్ 7 ఇయర్స్ 2015 to 2022 వరకు కూడాను వీ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇంటూ రియల్ ఎస్టేట్ యూఎస్ మార్కెట్లో, ఓన్లీ ఇంటూ టెక్సస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాము. where we were able to buy about 11,000 acres. 11,000 acres real estate అక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ అబౌట్ 8,000 acres in Houston and 3,000 acres in Austin. సో టోటల్ అట 11,000 acresని మేము పర్చేజ్ చేసినాము. సో అక్కడ మేమేం చేస్తాము అని అంటే వీ కాల్ అవర్ సెల్ఫ్స్ యాజ్ ఏ మాస్టర్ ప్లాన్డ్ డెవలపర్, మాస్టర్ ప్లాన్ కమ్యూనిటీ డెవలపర్ అని అంటాము మమ్మల్ని. సో వీ కాల్ ఇట్ యాజ్ హారిజాంటల్ డెవలప్మెంట్. అంటే మేము వర్టికల్ చేయము అక్కడ, వీ డోంట్ డూ ది కన్స్ట్రక్షన్. సో వీ ఓన్లీ డూ హారిజాంటల్ డెవలప్మెంట్. హారిజాంటల్ డెవలప్మెంట్లో ఏం చేస్తాము అని అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని పర్చేజ్ చేసిన తర్వాత దెన్ వీ గో ఫర్ ది ఎంటైటిల్మెంట్స్. అంటే ఎంటైటిల్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ అప్రూవల్స్, వాట్ ఎవర్ ఆర్ ది అప్రూవల్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. అంటే అప్రూవల్స్ అంటే ఏముంటాయండి, సిటీ అప్రూవల్స్ ఉంటాయి, మీకు వాటర్ ఏంటి, సువర్ ఏంటి, తర్వాత అట్లానే ల్యాండ్స్కేప్ ఏంటి, ఇంజనీరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది ఓవరాల్గా ప్రాపర్టీని మొత్తం డెవలప్ చేయడానికని, అట్లాంటివన్నీ కూడాను వీ కాల్ ఇట్ యాజ్ ఎంటైటిల్మెంట్స్. ఆ ఎంటైటిల్మెంట్స్ అన్నీ ఫినిష్ చేసి దెన్ వీ స్టార్ట్ ది ఏమంటారు డట్ వర్క్ స్టార్ట్ చేసి మొత్తం అదంతా ల్యాండ్ అంతా క్లియర్ చేసి ఎమ్యూనిటీస్ అన్నీ తీసుకొచ్చి ప్లాటింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దెన్ వీ సెల్ టు ది బిల్డర్స్, హోమ్ బిల్డర్స్కి అమ్ముతాం అనమాట. ఈ హోమ్ బిల్డర్స్ ఎవరయ్యారంటే కనుక పబ్లిక్ లిస్టెడ్, నేషన్ వైడ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో వీ డోంట్ సెల్ ఇట్ డైరెక్ట్లీ టు ది కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్మము, వీ సెల్ కంప్లీట్లీ టు ద హోమ్ బిల్డర్స్. సో హోమ్ బిల్డర్స్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు కస్టమర్స్ని పట్టుకొచ్చుకొని అండ్ దే గో అండ్ దే బిల్డ్ ద హోమ్ అండ్ దెన్ దే సెల్ ద హోమ్ టు ది ఎండ్ యూజర్. సో కస్టమర్కి వాళ్ళు అమ్ముతారనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాండ్ పార్సెల్ దట్ వీ హ్యావ్ ఈజ్ ఎట్ డిఫరెంట్ స్టేజ్. సో ఒకటేమో ఆల్రెడీ గ్రౌండ్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, అంటే ఎర్త్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ప్లాటింగ్ స్టేజ్ నడుస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ ఏమో ఎంటైటిల్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. అట్లా 2022 వరకు కూడాను వీ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇంటూ ది యుఎస్ మార్కెట్. అండ్ 2022 తర్వాత దెన్ మై డాటర్ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్, అండ్ డాడీ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్ ద మనీ ఇంటూ ది యుఎస్ మార్కెట్ కదా, and you always tell us that don't keep all your eggs into one basket. మొత్తం ఉన్న అన్ని కూడా తీసుకెళ్ళి ఒకే చాట్ పెట్టద్దు అని చెప్తావు కదా, దెన్ వై ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ యుఎస్, దట్ టెక్సస్ మార్కెట్లోనే మొత్తం అంత ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా అని చెప్పి అడిగింది.
Then I said, I mean, even though she is 18 years, she asked me a good question. So then I thought of like, okay, కొంత డైవర్సిఫై చేద్దాము, సో ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక చోట పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో దెన్ ఐ కేమ్ టు, ఐ మీన్ నాట్ కేమ్ టు, బట్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ది ఇండియన్ మార్కెట్. ఇండియన్ మార్కెట్లో దెన్ యూనో ఐ పిక్డ్ అప్, యాజ్ ఐమ్ ఫ్రమ్ సౌత్, ఇటు నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ and into the Amaravathi, the new capital for Andhra Pradesh. So ee moodu chotla kodanu I started investing. Last 3 years lo we were able to invest onto good land parcels in the last 3 years, be it Bangalore, be it Hyderabad, or be it Amaravathi. So we were able to invest decent amounts into these 3 markets. And put ikkada current Andhra Pradesh lo em chestunnamo anante, we bought 2 land parcels. ఒకటి వచ్చేసి కాజా టోల్ ప్లాజా దగ్గర ఒక 57 acres ఎక్వైర్ చేశాము. రఫ్లీ అబౌట్ 750 ప్లాట్స్ వస్తాయి మీకు కాజా దగ్గర. అండ్ రెండోది వచ్చేసి మచిలీపట్నం, 10 minutes బిఫోర్ మచిలీపట్నం, ఏ స్మాల్ విలేజ్ కాల్డ్ యాజ్ పర్ణశాల. పర్ణశాలలో ఒక 28 acres ఎక్వైర్ చేశాము. సో దాంట్లో phase 1 కింద 21 acres ఓపెన్ చేశాను. అది అబౌట్ 281 ప్లాట్స్ వస్తున్నాయి. సో బిట్వీన్ దీస్ 2 ప్రాజెక్ట్స్ టోటల్గా మాకు ఒక 1000 ప్లాట్స్ మా పొజిషన్లో ఉన్నాయి. సో ద సేల్స్ హ్యావ్ స్టార్టెడ్ ఆల్రెడీ, సేల్స్ స్టార్ట్ చేసినాము అండ్ ద రెస్పాన్స్ ఈస్ బీన్ వెరీ గుడ్. సో నాకు ఇప్పుడు ఈ కేబీపీ అని ఒక కంపెనీని, ఇక్కడ ఒక బ్రాండింగ్ కంపెనీని స్టార్ట్ చేశాము. అంటే కేబీపీ అని అంటే, కే అంటేనేమో కాటం రెడ్డి, నా పార్ట్నర్ ఇన్ ఐటీ ఇన్ యూఎస్, అండ్ బి అంటేనేమో బొబ్బా, రామ్ బొబ్బా, and he's also another successful entrepreneur, and he's from Dallas. Tanu almost 30+ years nunchi Dallas lo untunna, Texas lo. So tanu oka partner, and P means Patibandla, Sridhar Patibandla. Atla 3 NRIs కలిపి ఈ గ్రూప్ స్టార్ట్ చేసాము, కేబీపీ డెవలపర్స్ అనే ఒక గ్రూప్ స్టార్ట్ చేసి then we started investing into the new capital region, and these are the 2 projects that we started. So ఈ కాజా ప్రాజెక్ట్ పేరేమో ట్రై సిటీ రిజర్వ్ అని చెప్పి పెట్టినాము. ఈ ట్రై సిటీ రిజర్వ్ అనేది పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ద ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 3 major cities, గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అండ్ అమరావతి కానివ్వండి, మూడింటి నుంచి కూడాను 20 kilometer డిస్టెన్స్. అందుకని ట్రై సిటీ రిజర్వ్ అని చెప్పి పెట్టినాము. 20 minutes అవే ఫ్రమ్ గుంటూరు, విజయవాడ అండ్ అమరావతి. అందుకని దానికి ట్రై సిటీ రిజర్వ్ అని చెప్పి పెట్టినాము. అండ్ రెండో ప్రాజెక్ట్ పేరేమో సన్నీ శాండ్స్ అని పెట్టినాము పర్ణశాల ప్రాజెక్ట్కి. So just because it is close to beach and they're planning to open port and everything by next year, అందుకని దానికి సన్నీ శాండ్స్ అని పేరు పెట్టాము. And the good thing about that project is it is right on highway 65. highway 65 నుంచే మీకు ఎంట్రన్స్ ఆ ప్రాజెక్ట్కి. అండ్ దీనికి ట్రై సిటీకి వచ్చేసేమో ఇట్స్ అబౌట్ 1.2 kilometers ఫ్రమ్ నేషనల్ హైవే 16. ఈ ప్రాజెక్ట్ 1.2 kilometers ఫ్రమ్ నేషనల్ హైవే 16, రైట్ బిహైండ్ నాగార్జున యూనివర్సిటీ అండ్ రైట్ బిహైండ్ రామకృష్ణ వెనిజియా అని ఒక 180 acre ప్రాజెక్ట్ ఉన్నది. సో మా ప్రాజెక్ట్ వచ్చేసి రైట్ బిహైండ్ దీస్ 2 landmarks. ఇక్కడ ఎలా సార్, అంటే ఇక్కడ కూడా హారిజాంటల్గానైనా వర్టికల్గా కూడా ప్లాన్ చేస్తున్నాను? యా, సో ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే, ఐ మీన్ మై పర్సనల్ ప్రిఫరెన్స్ ఈస్ హారిజాంటల్. సో ఐ డోంట్ లైక్ టు గో వర్టికల్ at this moment. So ఎందుకనంటే వర్టికల్ ఈజ్ టైమ్ టేకింగ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు టేక్ కేర్. బిల్డింగ్ కట్టడము ఆర్ ఇల్లు కట్టడము అని అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. సో పర్సనల్లీ ఐ డోంట్ ప్రిఫర్ టు బిల్డ్ ది హోమ్స్. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఒక 20 villas మాత్రము వీఆర్ ప్లానింగ్ టు బిల్డ్ 20 villas ఇంటూ ట్రై సిటీ. ఎందుకనంటే వెన్ వీ స్టార్టెడ్ ద బిజినెస్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద మార్కెట్. మార్కెట్లో ఉన్న నా కాంపిటీటర్స్ అనండి, లేదా మార్కెట్లో ఉన్న నా వెల్ విషర్స్ అనండి, ఐ స్పోక్ విత్ ఆల్ ద పీపుల్. సో వాళ్ళు చెప్పినవన్నీ కూడాను నేను గ్రాస్ప్ చేసుకొని, నేను అర్థం చేసుకొని, వాట్ మేక్స్ సెన్స్ అండ్ వాట్ యాడ్స్ వాల్యూ టు ది ఎండ్ కస్టమర్ అనే దాని ప్రకారము దెన్ బిల్డింగ్ అబౌట్ 20 villas. దీంట్లో ఒక 20 villas నేను ప్లాన్ చేస్తున్నాను. కుడ్ బి మోర్, డిపెండ్స్ ఆన్ ది డిమాండ్. బట్ ఏమవుతుందనంటే ఈ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ అబౌట్ 30+ amenities ఇస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు ఈ ఎమ్యూనిటీస్ని వాడుకునే వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉంటేనే వాళ్ళు ఎమ్యూనిటీస్ని వాడుకోగలరు. అందుకని నేనేం చేస్తున్నానంటే నా వంతుగా ఒక 20 villas ముందు నేను బిల్డ్ చేసేస్తున్నాను. సో ఒకసారి ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత దెన్ మై ప్లాన్ ఈస్ టు స్టార్ట్ ది క్లబ్ హౌస్ కానివ్వండి అండ్ ఈ 20 villas కానివ్వండి ఒకేసారి స్టార్ట్ చేద్దాం అనేది ప్లాను. జస్ట్ సో దాంతో ఏమవుతుంది అని అంటే కనుక కొనుక్కున్న కస్టమర్కి
సో వాల్యూ ఎప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక వెన్ ద ప్రాపర్టీ ఈజ్ క్లీన్, ద మెయింటెనెన్స్ ఈజ్ హ్యాపెనింగ్, సెక్యూరిటీ ఈజ్ దేర్. ఏదో రేదర్ డెవలప్ చేశాము, ప్రాజెక్ట్ అయిపోయింది, నేను చేతులు దులుపుకొని వెళ్ళాను అన్నట్టు కాకుండా ఐ వాంటెడ్ టు క్రియేట్ దట్ వాల్యూ టు ది ఎండ్ కస్టమర్. కొనుక్కున్న వాళ్ళకు కూడాను వాల్యూ ఎట్లా క్రియేట్ అవుతుందని ఆలోచించి, అంటే నేను ఎక్కడో ఊరు బయట వెంచర్ వేస్తే విలాస్ కడితే ఎవరు కొనుక్కునే వాళ్ళు ఉండకపోవచ్చు. బట్ ద లొకేషన్ ఫర్ దిస్ ఇస్ సచ్, ఐ మీన్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ 20 minutes రేడియస్. నేను అదే అడుగుదాం అనుకోవడానికి లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి అది కూడా ఒకసారి. షూర్, తప్పకుండా. సో ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటంటే అంటే ఈ ప్రాజెక్ట్కి చాలా మొమెంటం క్రియేట్ అయింది ఇన్ ద మార్కెట్స్ ఆఫ్ గుంటూరు, విజయవాడ అండ్ సరౌండింగ్స్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ట్రై సిటీ రిజర్వ్. సో ఈ ప్రాజెక్ట్కి అంత మొమెంటం క్రియేట్ అవడానికి రీజన్ ఏంటయ్యానంటే కనుక, whenever you are investing into real estate, the first thing is location, location, location. So the location is a very good location. ఈ 57 acres మేము ఏదైతే ప్రొక్యూర్ చేసామో, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ లొకేషన్. సో నేను చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ 20 mile రేడియస్, ఐ మీన్ 20 minutes రేడియస్. 20 minutesలో మీరు గ్రోసరీ స్టోర్స్ కావాలన్నా వెళ్ళొచ్చు, మీరు హాస్పిటల్స్ కావాలన్నా వెళ్ళొచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అయినా వెళ్ళొచ్చు, ఆర్ యూ కెన్ గో టు 3 major cities. నా ప్రాజెక్ట్ నుంచి కాజా నుంచి 3 major cities విత్ ఇన్ 20 minutesలో మీరు వెళ్ళిపోవచ్చు. గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఆర్ అమరావతి కానివ్వండి. సో స్ట్రాటజీ, యాజ్ ఎ స్ట్రాటజీ ద లొకేషన్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్ లొకేషన్. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే కనుక మా ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండ్. సో మా జనరల్గా మేమేం ప్రిఫర్ చేస్తాము అని అంటే, వీ డోంట్ గో టు ది ప్రాజెక్ట్స్ విత్ అగ్రిమెంట్స్. జనరలీ వీ డోంట్ లైక్ టు గో విత్ అగ్రిమెంట్స్. సో మేమేంటంటే వీ ట్రై టు పర్చేస్, మొత్తం కూడాను 100% ల్యాండ్ పర్చేజ్ చేసి, సో మా పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాత దెన్ వీ లైక్ టు గో ఇన్ టు ద ప్రాజెక్ట్స్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడాను అట్లాంటి ప్రాజెక్ట్స్. మొత్తం మేము కొన్న తర్వాత మేము వెంచర్స్కి ప్లాన్ చేస్తాం. ఒకసారి మనకి ఇందాక మీరు చెప్పినట్టు 30+ ఇంటర్నేషనల్ ఎమ్యూనిటీస్, ఒకసారి వాటి గురించి. అండ్ ఐ మీన్ యాజ్ ఐ సెడ్, లొకేషన్ ఈజ్ ఫస్ట్ అండ్ దెన్ ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండ్, బయింగ్ ద ల్యాండ్ అండ్ గోయింగ్ ఇన్ టు వెంచర్, అది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి ఈ 30+ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రాజెక్ట్లో కూడాను, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అన్హర్డ్ ఫర్ దిస్ ఏరియా. ఇంతకు ముందు కూడాను ఎవరు కూడాను ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇవ్వలేదు ఇక్కడ ఈ చుట్టుపక్కల డెవలప్ చేసిన వెంచర్స్ దేంట్లో కూడాను. బట్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ బ్రాండ్ నేమ్ ఫర్ కేబీపీ. కేబీపీకి బ్రాండ్ నేమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అంటే కనుక ద ఓన్లీ వే దట్ వీ కెన్ డూ ఈస్ గివింగ్ గ్రేటర్ ఎమ్యూనిటీస్, గుడ్ ఎమ్యూనిటీస్ ఫర్ దిస్ ఏరియా, నెంబర్ 1. అండ్ నెంబర్ 2 ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి అప్రిసియేషన్ అవ్వాలి. అట్లీస్ట్ బై ద టైం నేను ప్రాజెక్ట్ ఫినిష్ చేసేటప్పటికి 40-50% వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద పెరిగితేనే నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. లేదు అట్లా కాలేదు అని అంటే కనుక దెన్ దే డోంట్ లైక్ టు ఇన్వెస్ట్ విత్ మీ. సో ఈ ఉద్దేశంతో ఏం చేసామంటే ఒక 30+ ఎమ్యూనిటీస్ దీంట్లో ప్లాన్ చేసినాము. సో నెంబర్ 1 మేము చేస్తుంది ఏంటంటే కనుక 25,000 square feet క్లబ్ హౌస్ ఇస్తున్నాం. దాంట్లో ఆ క్లబ్ హౌస్ కూడా ఎట్లా ప్లాన్ చేసాము అని అంటే కనుక మనము సెల్లార్ విత్ 3 floors, లైక్ గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ విత్ సెల్లార్. సెల్లర్లో మనం ఏమి ఇస్తున్నాము అని అంటే కనుక ఒక గ్రోసరీ స్టోర్ ఇస్తున్నాము, ఒక సెలూన్ ఇస్తున్నాము దాంట్లో, అండ్ అట్లానే ఇంకొకటి ఫార్మసీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం సెల్లర్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఈవెంట్ హాల్, మనం ఈవెంట్ హాల్ ప్లాన్ చేస్తున్నాము. సో ఇఫ్ ఎనీబడి హ్యాజ్ ఎ మ్యారేజ్ ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ ఒక బర్త్డే పార్టీ చేయాలా, లేకపోతే ఒక షష్ఠి పూజ చేయాలా, లేకపోతే ఏదైనా పూజ చేసుకోవాలా, దెన్ ఇక్కడున్న కమ్యూనిటీ 750 plots ఏదైతే ఉన్నదో ఈ కమ్యూనిటీ వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఒక చిన్న సైజు ఫంక్షన్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఆ క్లబ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లోనే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫ్లోర్లో మేమేం ప్లాన్ చేస్తున్నాము అని అంటే కనుక భోజనాలకి సేమ్ కింద ఎంత హాల్ ఉంటుందో మోరార్లెస్ అంత హాల్ పైన వస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఏమొస్తాయి అని అంటే కనుక ఒక 3 rooms, స్వీట్ కైండ్ ఆఫ్ రూమ్స్, ఒక 3 rooms ప్రొవైడ్ చేస్తున్నాము విత్ కైండ్ ఆఫ్ లైక్ ఏ థియేటర్, ఒక చిన్న థియేటర్, మినీ థియేటరు, ఒక 3 rooms, అండ్ ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి ఒక ఏరియా, ఫుడ్ ప్లేస్ ఒకటి ఇస్తున్నాము. అండ్ అట్లానే సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి వీఆర్ గివింగ్ షటిల్ కోర్ట్ ఒకటి, అండ్ అట్లానే మీకు పింగ్ పాంగ్ టేబుల్ ఒకటి, అట్లానే మీకు ఈ బ్రిలియట్స్ టేబుల్ ఒకటి, తర్వాత అట్లానే ఒక ఓపెన్ సిట్అవుట్ కమ్ ఓపెన్ వర్క్ ప్లేస్ లాగా ఒక ఏరియా ఇస్తున్నాము. ప్లస్ వీఆర్ ప్లానింగ్ ఏ యోగా పెవిలియన్ ఒకటి అండ్ ఏ జిమ్. ఇవన్నీ కూడాను మీకు సెకండ్ ఫ్లోర్లో వస్తాయి అన్నమాట. అట్లా we put lot of time and lot of efforts to come up with all this. And అట్లా ఆల్మోస్ట్ 25,000 square feet క్లబ్ హౌస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ పూల్, నైస్ గుడ్ సైజ్ పూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము రైట్ బై ది క్లబ్ హౌస్ పక్కనే.
అండ్ లాట్ ఆఫ్ గ్రీన్ స్పేస్, దాని చుట్టుపక్కలే లాట్ ఆఫ్ గ్రీన్ స్పేస్ ఉండేటట్టు, ప్లస్ ఒక యాంఫీ థియేటర్. ఒక యాంఫీ థియేటర్ ఎందుకు ప్లాన్ చేస్తున్నాము అని అంటే, మళ్ళీ అగైన్ ఓపెన్ ఏరియాలో మీరు ఏదన్నా పెర్ఫార్మెన్సెస్ ఉన్నా కానివ్వండి, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది, లేకపోతే ఏదైనా మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉన్నది, దెన్ యూ కెన్ డూ ఇట్ దేర్. లేదా ఏదైనా మూవీ ప్లే చేయాలా కమ్యూనిటీకి, అట్లాంటివన్నీ కూడాను మీరు యాంఫీ థియేటర్ ఒకటి ప్లాన్ చేస్తాం. చిల్డ్రన్ కోసం కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది మీకు, అట్లా మొత్తం కూడాను యాంఫీ థియేటర్ ఏరియాలో ఒకటి ప్లాన్ చేస్తాము. అంటే ఇది మేజర్ హైలైట్స్ ఎమ్యూనిటీస్లో. అదే కాకుండా చాలా అంటే ఆమె స్పోర్ట్స్ ఫ్యాన్, సో చాలా స్పోర్ట్స్కి సంబంధించినవి కూడాను చాలా బాల్ ఫీల్డ్స్ ఇస్తున్నాం ప్రాజెక్ట్లో. మీకు బీచ్ వాలీబాల్ కోర్ట్ అనివ్వండి, షటిల్ కోర్ట్స్ అవనివ్వండి, లేకపోతే టెన్నిస్ కోర్ట్స్ కానివ్వండి, పికిల్ బాల్ కోర్ట్స్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, అట్లా లాట్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడాను చాలా వరకు ప్రాజెక్ట్లోనే ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాట్ ఆఫ్ సిట్ అవుట్స్, ఎల్డర్లీ పీపుల్ కూర్చోవడానికి కానివ్వండి, లేకపోతే కిడ్స్ ప్లే చేసుకునే కిడ్స్ ప్లే ఏరియాస్ కానివ్వండి, లేకపోతే వాకింగ్ ట్రైల్స్, ఎవరైనా వాక్ చేయాలి అని అంటే కనుక వాకింగ్ ట్రైల్స్ అనండి, ఆర్ బైక్ ట్రాక్స్ అనండి, అట్లాంటివన్నీ కూడాను మేము వీఆర్ ప్లానింగ్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అంటే సెక్యూరిటీ ఫెన్సింగ్ అనివ్వండి, గ్రాండ్ ఎంట్రన్స్ అనివ్వండి, సెక్యూరిటీ పోస్ట్, అంటే ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ పెట్టామన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సేమ్ ఫర్ ది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. అండ్ అట్లానే మాకు పక్క నుంచి ఒక పంట కాలువ వస్తుంది, ఆ పంట కాలువ దగ్గర కూడాను దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్రీన్ స్పేస్. సో వీ వాంటెడ్ టు మెయింటైన్ దట్ గ్రీన్ స్పేస్ విచ్ కెన్ బి యూజ్డ్ బై ది కమ్యూనిటీ వాళ్ళు కూడాను ఆ గ్రీన్ స్పేస్ అంతా వాడుకోవచ్చు. ఆర్ పార్కింగ్, ఏదైనా ఈవెంట్ జరుగుతుంది క్లబ్ హౌస్లో అని అంటే కనుక, రదర్ దాన్ యూ పార్కింగ్ ఇన్సైడ్, సో అక్కడ ఓపెన్ స్పేస్లో యూ కెన్ పార్క్ ఇట్ ఆర్ యూ కెన్ డెవలప్ దట్ యాజ్ అ గ్రీన్ స్పేస్. అట్లా మొత్తం కూడాను ప్రాజెక్ట్ అంతా కూడాను నీట్గా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు పుట్ అవర్ స్టాంప్ అంటూ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. కేబీపీ దీన్ని చూడగానే అనిపించేటట్టు ల్యాండ్స్కేప్ కూడాను వీఆర్ టాకింగ్ టు ద పీపుల్ ఫ్రమ్ బెంగళూరు, సక్సెస్ఫుల్గా ల్యాండ్స్కేప్ డెవలప్ చేసిన, అంటే ఐ డోంట్ వాంటెడ్ టు టేక్ ద నేమ్ రైట్ నౌ, బట్ ఏ గుడ్ కంపెనీ దట్ వీఆర్ టాకింగ్ టు ల్యాండ్స్కేప్ గురించి. సో ల్యాండ్స్కేప్ కూడాను మీకు వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఏరియా, ఫ్రమ్ దిస్ రీజియన్. మెయిన్గా మనకు ఇండియన్స్ థాట్ ప్రకారం మనకి పవర్ ఎలా వస్తుంది, డ్రైన్ సిస్టమ్, వాటర్ ఫెసిలిటీస్ మెయిన్ ఫస్ట్ ఆలోచిస్తారు. అవి వాటి ప్రొవిజన్స్ వాటి గురించి ఎలా ఉంది సార్? అవన్నీ కూడాను అండర్ గ్రౌండ్ వర్క్ అనమాట. అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే సువర్ కానివ్వండి, ఎస్టీపీ ప్లాంట్ పెట్టేసేసి సువర్ ట్రీట్మెంట్కి వాటికి వాడటం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. సో ఓకే సార్, ఇప్పుడు అమెరికాలో మీ జర్నీ, ఆంధ్ర టు అమెరికా వెళ్ళింది, సో ఇన్స్పిరేషనల్ జర్నీస్ నేను చెప్దాం అనుకున్నాను, ఫస్ట్ గ్యాప్ వచ్చేసింది, అండ్ తర్వాత అమెరికా టు దెన్ మళ్ళీ ఆంధ్ర. సో అంటే ఇక్కడ రూట్స్ మీవి ఇవి కాబట్టి ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర అని చెప్తున్నారు కాబట్టి. అంటే వన్ ఈజ్ డెఫినెట్లీ రూట్స్ ఇక్కడ నుంచి కాబట్టి ఇక్కడ చేయాలనేది ఫస్ట్ నుంచి ఉన్నది నాకు. అండ్ అబవ్ ఆల్ ఐమ్ కైండ్ ఆఫ్ లైక్ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్కి ఏం కావాలి అని అంటే వేర్ the momentum is there. మొమెంటం ఎక్కడ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అక్కడికి వెళ్తాయి. బీట్ మీ ఆర్ బీట్ ఎనీ అదర్ ఇన్వెస్టర్, ఎవరైనా కానివ్వండి, ఒక మొమెంటము, ఒక ఎకో సిస్టమ్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ రైట్ నౌ వెన్ ఐ కంపేర్ ఆర్ వెన్ ఐ స్టడీడ్ బోత్ హైదరాబాద్ అండ్ అండ్ ది అమరావతి మార్కెట్స్, I feel like the momentum is little better here than Hyderabad market right now. Plus నా ఓన్ ఏరియా కావటము, రామ్ గారు ఈజ్ ఫ్రమ్ విజయవాడ అండ్ ఐమ్ ఫ్రమ్ గుంటూరు. సో అందుకని మిడిల్ గ్రౌండ్ కింద వి పిక్డ్ అప్ కాజాని పిక్ చేసుకొని అండ్ దెన్ ఇట్లా ఒక మెగా ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేసి మీ ముందుకు వచ్చామన్నమాట. డెఫినెట్గా సార్, ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ ఫీచర్స్ ఒకసారి. ఐ మీన్ మెయిన్ ప్రాజెక్ట్ హైలైట్స్ అని అంటే ఆల్ ది ఎమ్యూనిటీస్ దట్ వీఆర్ క్రియేటింగ్. ప్రాజెక్ట్లో ఉన్న మొత్తం ఎమ్యూనిటీస్ ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పానో మీకు, నెంబర్ వన్ ఈజ్ లొకేషన్. I mean, you cannot beat the location. Location is such that ఇప్పుడు మాకు ఈ వెస్ట్ బైపాస్ నెక్స్ట్ 2 to 3 monthsలో ఓపెన్ చేస్తామని అంటున్నారు. సో వెస్ట్ బైపాస్ వచ్చేసేసి మాకు ఈ ప్రాజెక్ట్ నుంచి 3 kilometers ఉంటుంది. సో వెస్ట్ బైపాస్ మీకు ఓపెన్ అయితే కనుక మీకు ఏమవుతుంది అని అంటే, ఇఫ్ సంబడీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ ఆర్ సంబడీ వాంట్స్ టు గో టు ఏలూరు, విజయవాడలో ఉన్న క్రౌడ్ కంటే కూడాను ఇక్కడ కాజాలో ఉన్న క్రౌడ్, ఎస్పెషలీ మా వెంచర్ దగ్గర నుంచి దే గో టు హైదరాబాద్ ఫాస్టర్ ఆర్ దే గో టు ఏలూరు ఫాస్టర్. ఎందుకంటే మీకు ఆ వెస్ట్ బైపాస్ ఓపెన్ అయితే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు 65 గొల్లపల్లి తర్వాత మీకు కనెక్ట్ అవుతుంది అది. అండ్ అట్లానే మీరు ఇఫ్ యూ ట్రావెల్ ఫర్దర్ ఆన్ ది వెస్ట్ బైపాస్ చిన్నౌటిపల్లి ఆర్ మీరు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనుకున్నా కానీ, పీపుల్ ఫ్రమ్ విజయవాడ కంటే కూడాను
people from our venture, they go faster just because of West Bypass. Right, So you don't need to go through the Vijayawada traffic. ఓకే సార్. స్పెషల్గా ఎన్ఆర్ఐ బ్లాక్ అంటే మీరు ఎన్ఆర్ఐస్ కాబట్టి అది పెడుతున్నారా, దాని స్పెషాలిటీ ఏంటో ఒకసారి యా, సో బేసిక్గా మేము బేసిక్ ప్లాట్ సైజ్ ఇక్కడ వచ్చేసి 183 స్క్వేర్ ఫీట్ పెట్టాము. 33 ఫీట్ విడతను అండ్ 50 ఫీట్ డెప్త్లో పెట్టాము. మెజారిటీ ఆఫ్ ద ప్లాట్స్ అవుట్ ఆఫ్ 750 మేజర్ ప్లాట్స్ అన్నీ కూడాను ఆ డైమెన్షన్స్లో ఉంటాయి. అండ్ ఒక బ్లాక్ని మాత్రము ఎన్ఆర్ఐ బ్లాక్ అని చెప్పనేసి అని పెట్టాము. దాంట్లో సైజెస్ వచ్చేసేసి 45/50 అనుకుంటున్నాం, అంటే 45 ఫీట్ విడ్త్ అండ్ 50 ఫీట్ డెప్త్. సో అబౌట్ 250 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మొత్తం అది ఎన్ఆర్ఐ బ్లాక్ వరకు. సో వీఆర్ ప్లానింగ్ అబౌట్ 20 acres, 15 to 20 acres వీఆర్ ప్లానింగ్ దట్ ఎన్ఆర్ఐ సెక్షన్. ఆ ఎన్ఆర్ఐ సెక్షన్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఐ మీన్ బిట్వీన్ మీ అండ్ రామ్ గారు వీ హ్యావ్ మోర్ దాన్ 3,000 ఎంప్లాయీస్ యూఎస్లో. And lot of those people are from Telugu community, and they're all interested to invest into this area. సో అందుకని ఒక ఎన్ఆర్ఐ బ్లాక్ డిజైన్ చేసి, ప్లస్ నాకు పార్ట్నర్స్, నాకు అక్కడ ఐటీలో పార్ట్నర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్లో పార్ట్నర్స్ ఉన్నారు, అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ విత్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళకి ఎలకేట్ చేయాలి అని అన్నా కానీ, లేదు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ వాళ్ళు అదంతా ఎలకేట్ చేయాలి అని అన్నా కానీ, అందుకని స్పెసిఫిక్గా ఎన్ఆర్ఐ బ్లాక్ పెట్టి దాన్ని మాత్రము 250 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబౌవ్ కింద చేసాము. అండ్ మిగిలిందంతా కూడాను 183 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబౌవ్ ఉంటుంది. ఒకసారి మనకి రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అది ఎలా ఉండబోతుంది ఒకసారి? సో ఐ మీన్ అక్కడ కానివ్వండి, యూఎస్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద టీమ్ వర్క్, రైట్? ఐ మీన్ యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్. సో మీకు ఏం టీం ఉన్నది, ఎట్లాంటి టీంని పెట్టుకున్నారు? సో ఫర్ అవర్ ఆర్కిటెక్చరల్ పార్ట్ ఇక్కడ నాగమురళి గారని ఐ థింక్ స్క్వేర్ ఆర్కిటెక్ట్స్. సో వీ యూస్ దేర్ ఫరమ్, సో దే ఆర్ బెస్ట్ ఇన్ ద బిజినెస్. అండ్ అట్లానే మా లీగల్ అంతా కూడాను దారా సత్యనారాయణ గారని డిఎస్ఎన్ అని అంటారు. సో ఈజ్ అన్ హైకోర్ట్ అటార్నీ అండ్ ఆల్సో ఎన్ ఎస్బీఐ ప్యానల్ మెంబర్. సో మా లీగల్ వెయిటింగ్ అంతా కూడాను ప్రాజెక్ట్కి సంబంధించి లీగల్ ప్రాసెస్ అంతా కూడాను దారా సత్యనారాయణ గారు చూసి ఆయన నోట్ ఇస్తారు. ఆయన బేసిక్గా ఇది మొత్తం అంతా లీగల్గా మొత్తం చెక్ చేసి, సో ఆయన లీగల్గా ఒక నోట్ ఇచ్చారు అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అన్ ఐఎస్ఐ మార్క్. సో జనరల్గా బ్యాంక్స్ దే డోంట్ హ్యావ్ మచ్ టు సే, అండ్ ఆటోమేటిక్గా మీకు లోన్స్ అవన్నీ కూడా ఇవ్వడానికి ఈజీ అవుతుంది ప్రాసెస్. అండ్ వీఆర్ వర్కింగ్ విత్ అబౌట్ 5 banks రైట్ నౌ. సో 2 ప్రాజెక్ట్స్కి కూడాను ఒక 5 banksతో వర్క్ చేస్తున్నాం మేము. ఐసిఐసిఐ కానివ్వండి, తర్వాత హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, అండ్ అట్లనే ఐడిబిఐ కానివ్వండి, అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఈ 5 banksతో వీఆర్ వర్కింగ్ విత్ అన్ అసోసియేట్ ఫర్మ్ బేస్డ్ అవుట్ ఆఫ్ గుంటూరు. సో ఈ 2 ప్రాజెక్ట్స్కి కూడాను ఈ 5 banksతో ఈ అసోసియేట్స్ ద్వారా వర్క్ చేస్తున్నాం అనమాట. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ప్రొఫైల్. సో వీ డోంట్ ఫోర్స్ ది కస్టమర్ టు గో టు దిస్ పర్టికులర్ బ్యాంక్ ఆర్ దట్ పర్టికులర్ బ్యాంక్. సో వాళ్ళకున్న ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఎక్కడైతే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో, వాళ్ళకి ఎక్కడైతే కనుక లెస్ డౌన్ పేమెంట్తో ఎక్కువ లోన్ కావాలి అని అనుకునే వాళ్ళకి, అందుకని 5 banksని పిక్ చేయడానికి కూడా రీజన్ అదనమాట. సో ఇట్స్ ది కస్టమర్ చాయిస్, నాట్ అవర్ చాయిస్. సో దే కెన్ వర్క్ విత్ వన్ ఆఫ్ దీస్ 5 banks based on their profile, based on their CIBIL score and all that. సో అట్లా ఒక 5 banksతో లోన్ ఫెసిలిటీ కూడా మేము పెట్టున్నాము. అండ్ ఇక్కడ ఈ ట్రై సిటీ రిజర్వ్ కాజా ప్రాజెక్ట్కి వచ్చేసేసి యూ గెట్ మోర్ దెన్ 80% వరకు కూడాను మీ వాల్యూ మీద మీకు లోన్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. అదే కనుక మన సన్నీ శాండ్స్ మచిలీపట్నం ప్రాజెక్ట్ అయితే కనుక యూ గెట్ అప్ టు 90%, మీకు 90% వరకు లోన్ ఫెసిలిటీ ఉంది. సన్నీ శాండ్స్, ట్రై సిటీ ఈ రెండే కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకా ఏదైనా ప్లాన్ చేసే ఇది ఉందా సార్? యా, డెఫినెట్గా. ఐ మీన్ ఎంటర్ అయిందే రీజన్ ఏంటంటే వాంటెడ్ టు పుట్ వీ వాంటెడ్ టు క్రియేట్ అవర్ బ్రాండ్ నేమ్, అండ్ ఆ బ్రాండ్ నేమ్తో ఇంకా కొంత ట్రావెల్ చేయాలి అనేది మా ప్లాన్ అనమాట ఫర్దర్గా. సో దీస్ ఆర్ ద 2 beginning projects, and we'll see what comes further అనేది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తున్నాం మేము, ఇంకా ఫైనలైజ్ అయితే ఏం చేయలేదు కానీ, బట్ డెఫినెట్లీ there are few projects that we are looking into, and this journey will continue for the next future years. Hope so, sir. Definitely. And కస్టమర్ మీ ప్రాజెక్ట్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? చాలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేస్తున్నాయి కూడా. ఎందుకు మీది కేపీబీ డెవలపర్స్ని చూస్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. అంటే మెయిన్ నేను ఇందాక చెప్పినట్టు మా అడ్వాంటేజ్ ఏంటంటే, మేము ఒక సిస్టమ్కి అలవాటు పడున్నాము. అంటే ఐ వెంట్ దేర్ లైక్ 23 years బ్యాక్, అండ్ లీగల్ ఇదంతా కూడాను వెట్టింగ్ అంతా చాలా బాగా చేస్తామన్నమాట. లీగల్ వెట్టింగ్ అదంతా కూడాను. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ, కస్టమర్స్కి లోన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి అని అంటే కనుక లోన్ ఫెసిలిటీ ఒకటి ఇస్తాము, ఎటువంటి ప్రాబ్లం రాకుండా కస్టమర్కి. అండ్ థర్డ్ వచ్చేసి ఎమ్యూనిటీస్. వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ అవర్ ఎమ్యూనిటీస్. బట్ ఇప్పుడు నా బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని అంటే
నా కస్టమర్ సక్సెస్ అవ్వాలి, కొనుక్కునే అతను. నా కస్టమర్ సక్సెస్ అవ్వాలి అని అంటే వాళ్ళ హార్డ్ అండ్ మనీ పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళకి మంచిగా అప్రిసియేషన్ వస్తే దెన్ దట్ కస్టమర్ బికమ్స్ మై లైఫ్ టైమ్ కస్టమర్. సో ఆల్వేస్ వాట్ ఎవర్ వీ డూ అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కస్టమర్ సెంట్రిక్. అంటే ఆ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ కస్టమర్కి క్రియేట్ చేయాలా, ప్లస్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ క్రియేట్ చేయాలా. సో దట్ ఈస్ ద గోల్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. రైట్ సార్. అంటే జనరల్గా అడుగుతున్నాను, అక్కడ మనకు మీరు అక్కడ రియల్ ఎస్టేట్ అన్నారు, వేరే వర్డ్ చెప్పారు అమెరికాలో, యుఎస్లో. సో ఎక్కడ మీకు టఫ్గా ఉంది, ఎక్కడ ఈజీగా ఉంది, అసలు తేడా ఏంటి రెండింటికి? టఫ్ అని అంటే డెఫినెట్లీ ఇండియాలోనే, వితౌట్ ఎనీ డౌట్. సో ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ హియర్. రైట్. సో ఐ మీన్ అక్కడ నేను 11,000 ఎకరాలు కొన్నాను, కనీసం నేను ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. లేదు గవర్నమెంటల్ ప్రాసెస్ కానివ్వండి, అవన్నీ కూడాను యూనో వీ హ్యావ్ అవర్ ఇంజనీరింగ్ టీమ్స్, వీ హ్యావ్ అవర్ అటార్నీస్. సో దే వర్క్ విత్ ది సిటీ అటార్నీస్, దే వర్క్ విత్ ది సిటీ. అండ్ మనం ఎక్కడ అసలు మన ఫేస్ వెళ్ళి నేను అని చెప్పుకోవడానికి కూడా అక్కడ అవసరం లేదు. వెర్ ఇన్ థింగ్స్ వర్క్స్ డిఫరెంట్లీ హియర్. బట్ ద గుడ్ థింగ్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ దట్ ఐమ్ సీయింగ్ విత్ ద సిస్టమ్. బట్ టఫ్ అని అడిగితే డెఫినెట్గా ఇక్కడే టఫ్. బట్ ఇఫ్ యూ కెన్ ఐ మీన్ once you get into the business, obviously you be ready for the hurdles. ఏ బిజినెస్ కూడాను మీకు ఏదో పెట్టగానే కేక్ వాక్ లాగా ఉండదు. ఈ బిజినెస్ అనండి, ఇంకొక బిజినెస్ అనండి, ఇంకోటి అనివ్వండి, ఆల్వేస్ యూ గెట్ దోస్ హర్డిల్స్. సో నా మైండ్ సెట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఆ హర్డిల్స్ వచ్చినా కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మన మైండ్ సెట్ క్లియర్గా ఉండి మనం రైట్ థింగ్స్ చేయాలి అని అనుకుంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ ఓవర్కమ్ దోస్ హర్డిల్స్. సో అల్టిమేట్గా మీరు మీ స్టాంప్ ఏ రకంగా వేయబోతున్నారు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మీద ఆంధ్రాలో ఒకసారి? ఐ మీన్ అగైన్ క్వాలిటీ డెవలప్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ డెవలప్మెంట్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. కస్టమర్కి మనం ఏం బెనిఫిట్ చేయగలము, ఎందుకంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ, ఈచ్ అండ్ ఎవరీ పెన్నీ వాళ్ళు తీసుకొచ్చి మనకి డబ్బులు కడుతున్నారు అని అంటే థ్యాంక్ గాడ్ మేము ఒక 2 generations కావాల్సినంత డబ్బులు సంపాదించేస్తున్నాము విత్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇక్కడ మేమే చేసినా కానీ కొంత క్వాలిటీగా, కొంత కాంప్రమైజ్ కాకుండా, కస్టమర్ సెంట్రిక్గా వాళ్ళు పెట్టే ప్రతి పెనీకి కూడాను వాల్యూ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఐ మీన్ వెన్ అవర్ మైండ్ సెట్ ఈజ్ రైట్ అండ్ ఐమ్ షూర్ దట్ విల్ బీ ఏ గుడ్ బ్రాండ్ ఇన్ దిస్ మార్కెట్. అండ్ ఈ 2 projectsే కాకుండా అండ్ ఐమ్ షూర్ దట్ విల్ బీ డూయింగ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ వేర్ ఐమ్ వర్కింగ్ ఆన్ క్రియేటింగ్ దట్ ఎకోసిస్టమ్. ఆ సిస్టమ్స్ అన్నీ నేను స్టడీ చేసి ఇక్కడ అంత మిగిలిన డెవలపర్స్ ఏం చేస్తున్నారు, అండ్ మిస్టేక్స్ ఏమవుతున్నాయి, కరెక్ట్ థింగ్స్ ఏమవుతుంది, అదంతా కూడా ఒక 4-5 months కూర్చొని నేను స్టడీ చేశాను. సో వాట్ ఎవర్ ఆర్ ద గుడ్ థింగ్స్ దట్ ఐమ్ పికింగ్ అప్ అండ్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఐ డోంట్ నో దట్ ఐమ్ లెర్నింగ్. సో మన ప్రాజెక్ట్లో ఈ లగ్జరియస్ విల్లాస్ ఉన్నాయి, అవి ఎంత స్క్వేర్ ఫీట్లో రాబోతున్నాయి, వాటి గురించి ఒకసారి చెప్పండి. యా షూర్. అంటే మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ వాల్యూ క్రియేషన్ కమ్స్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్. అంటే ఒక ప్లాటింగ్ అనే కాకుండా కొంత కన్స్ట్రక్షన్ చేయగలిగితే కమ్యూనిటీ మెయింటెనెన్స్ బాగుంటుంది, ప్లస్ కొన్ని కస్టమర్కి కూడాను అప్రిసియేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 20 villas మా ఓన్గా మేము ప్లాన్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. అది బాల్ పార్క్ ఎట్లా ఉంటుందని అంటే కనుక 2,000 to 2,500 square feet, ఒక 3 bedroom విత్ అటాచ్డ్ bath, అండ్ అట్లానే మీకు ఒక డైనింగ్, కిచెన్, ఒక లివింగ్ ఏరియా, అండ్ 3 bedrooms విత్ అటాచ్డ్ bathrooms అండ్ సింగిల్ కార్ పార్కింగ్. అట్లా వచ్చేటట్టు కొన్ని మోడల్స్ తయారు చేస్తున్నాం మేము 183 square yardsలో. అండ్ అట్లా అని చెప్పినా సరే ఇవన్నీ అయితే మాకు కాస్ట్ ఎక్కువ అవుతాయేమో, వీఆర్ బెటర్ ఆఫ్ బయింగ్ ది అపార్ట్మెంట్ అని అనుకుంటారేమో. మీకు అపార్ట్మెంట్కి మీరు ఒక 2,000 square feet అపార్ట్మెంట్కి ఈ రోజున ఎంతైతే మనీ పెట్టాలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో దానికంటే తక్కువ ఆర్ జస్ట్ అబౌట్ దట్ ప్రైస్లో మేము ఈ 183 square yardsలో ఈ 3 bedroom విల్లాస్, ఈ ప్రీమియం లగ్జరీ విల్లాస్ని డెలివరీ చేయాలి అనే దాంతో ఉన్నాము. అండ్ దానికి కూడాను డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట. సో ఐమ్ టాకింగ్ టు కపుల్ ఆఫ్ కంపెనీస్. ఇంకా మొత్తం స్పెసిఫికేషన్స్ అవన్నీ ఇంకా ఫైనలైజ్ కాలేదు. వన్స్ స్పెసిఫికేషన్స్ అవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత నేను నా 20 homes నేను కట్టేవి విల్లాసే ఒక మోడల్ హోమ్స్ లాగా వాడి, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ కస్టమర్స్ కమ్స్ ఫార్వర్డ్, ఇది బాగానే ఉన్నది, ఇది మంచి వాల్యూ యాడ్ అవుతుంది నాకు, అపార్ట్మెంట్ కంటే నాకు ఇక్కడ తక్కువ అవుతుంది అని అనుకున్నప్పుడు అట్లాంటివి కస్టమర్ కావాలి అన్న నేను కట్టించడానికి రెడీగానే ఉన్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేమేమనుకుంటున్నాము అని అంటే వీ డోంట్ వాంటెడ్ టు యాడ్ ఎనీ మార్కప్ టు ద కన్స్ట్రక్షన్ దానికి మళ్ళీ మేము సపరేట్గా మార్కప్ యాడ్ చేసుకోకుండా వాట్ ఎవర్ ఈస్ ద కాస్ట్ వీ వాంటెడ్ టు డెలివర్, కాస్ట్ బేసిస్లో వాళ్ళకి ఆ విల్లాని డెలివర్ చేసేసి, అండ్ వాట్ ఎవర్ దట్ వీ వాంటెడ్ టు మేక్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఆన్ ద ప్లాట్ మీద. దట్ వే ఏమవుతుందని అంటే కనుక వాళ్ళకి కాస్ట్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ దే గెట్ బెటర్ వాల్యూ
అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే మీకు అన్డివైడెడ్ షేర్ వచ్చేటప్పటికి ఒక 30 గజాలో 40 గజాలో వస్తుంది మీకు ఒక అపార్ట్మెంట్లో. వేరే ఇక్కడ ఏమవుతుంది, యువర్ అన్డివైడెడ్ షేర్ ఈజ్ యువర్ 183 స్క్వేర్ యార్డ్స్. దట్టు మీరు ఇండిపెండెంట్గా మీ ఓన్ హౌస్ మీరు కట్టుకుంటున్నారు, వితౌట్ బాదరింగ్ అబౌట్ యువర్ పైన ఎవడున్నాడు, కింద ఎవడున్నాడు, ఎవడు పరిగెడుతున్నాడు, ఈ గొడవ అంతా ఉండదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎమ్యూనిటీస్ దట్ వీఆర్ గివింగ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో అది మీకు అడ్వాంటేజ్ కాబోతుంది. సార్ అంటే మీరు అక్కడ యూఎస్లో ఫస్ట్ ఐటీ నుంచి రియల్టర్, సో మరి ఇక్కడ రియల్టర్ నుంచి మళ్ళీ ఐటీ ఏమైనా ఇక్కడ ప్లాన్ చేసే థాట్ ఉందా? యా డెఫినెట్గా. అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక టీమ్ ఉన్నది ఇక్కడ, ఐటీ టీము ఇక్కడ మంగళగిరిలో. ఇప్పుడు యాజ్ ఆఫ్ రైట్ నా ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు నాకు. హైదరాబాద్లో వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్, ఆల్మోస్ట్ 300 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు హైదరాబాద్లో. మా బ్యాక్ ఆపరేషన్స్ మొత్తం కూడాను యూఎస్కి సంబంధించి మొత్తం ఆపరేషన్స్ అన్ని హైదరాబాద్ నుంచి రన్ అవుతాయి. అండ్ వీ హ్యావ్ అబౌట్ 5 people who just started here. But definitely we have plans to grow the footprint ఇక్కడ కూడాను. అంటే హైదరాబాద్ కనంటే ఎకోసిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నది. మ్యాన్ పవర్ అదంతా ఈజీగా దొరికిపోతున్నారు, మీకు ట్రాన్స్పోర్టేషన్ అదంతా ఈజీ అయింది. సో ఇట్ టేక్స్ టైమ్ హియర్. ఆ ఎకోసిస్టమ్ అంటే అంత ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. బట్ అట్లీస్ట్ ద బేసిక్ ఎకోసిస్టమ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ క్వాలిటీ జనాలు దొరుకుతున్నారు నేను హైర్ చేసుకోనేకి. లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది, లేదు నైట్ ఏదన్నా వాడు ఒక టిఫిన్ తినాలి, లేకపోతే ఒక కాఫీ తాగాలి, ఒక చాయ్ తాగాలి అని అంటే కొంత వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా దగ్గరలో, లేకపోతే ఆటో తీసుకొని వెళ్ళాలా. ఎందుకంటే మాదంతా ఎక్కువ నైట్ వర్క్ ఉంటుంది. మేము యూఎస్లో మార్నింగ్ అని అంటే మనకు నైట్, సో నైట్ వర్క్ చేసి వాళ్ళు ఉండాలి. 6:37కి స్టార్ట్ అవుతారు వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ 3:30 to 4 o'clock వాళ్ళు షిఫ్ట్ దిగుతారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, లేదు ఏదైనా క్విక్ తినాలి అని అంటే 4 o'clock ఎవడన్నా ఓపెన్ చేస్తాడా. అట్లాంటి ఎకోసిస్టమ్ అంతా క్రియేట్ అవడానికి కొంత టైం పడుతుంది. బట్ వీ డెఫినెట్లీ హ్యావ్ ప్లాన్స్. అండ్ అట్లానే ట్రై సిటీలో కూడాను వీ కెప్ట్ అబౌట్ 1.5 acres మాకు కమర్షియల్ స్పేస్ లాగా తర్వాత ఉపయోగపడుతుంది అన్నట్టు. మేము ఈ ప్రాజెక్ట్లో కూడా ఈ 57 acresలో కూడా 1.5 acres మేము అంటే ప్లాటింగ్కి ఓపెన్ చేయకుండా వీ జస్ట్ కెప్ట్ ఇట్ టు అవర్ సెల్ఫ్స్. డౌన్ ద రోడ్ ఇట్లాంటి ఎకోసిస్టమ్ ఏదైనా క్రియేట్ అయితే కనుక డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ విత్ దట్ స్పేస్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు. అండ్ మోర్ ప్రాజెక్ట్స్ టు గో మీకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ హిమజ, నైస్ టాకింగ్ టు యూ, నైస్ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదండి, నాగార్జున యూనివర్సిటీకి దగ్గరలో ఎన్ఆర్ఐస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్లో మీరు కూడా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి పృథ్వీ ప్రాపర్టీస్ని. సో ఇది ఇవాళ షో. మళ్ళీ